హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం 7 వరకు అయితే నేను ఎగ్జాక్ట్గా మిషన్ పని మీద ఉంటాను కదా, ఆకులు కుట్టే పని మీద. ఇంకా ఇంట్లో పని అయితే సాయంత్రం 7 తర్వాత చేసుకుంటానండి. 7 తర్వాత మిషన్ అంతా పక్కన పెట్టేసి ఇంకా మోటరు, ఎక్సలేటర్ అవన్నీ తీసేసి ఇంకా కుట్టిన ఆకులు కూడా లెక్క పెట్టేసుకుని ఇంకా కట్టేసి పక్కన పెట్టేసుకుని ఇల్లంతా ఒకసారి తుడిచేసి తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఆకుల వల్ల చాలా డస్ట్ అయితే వస్తుందండి, మరి తప్పదు కదా ఎలాగున్నో అని. తర్వాత ఆదివారం సాయంత్రం అయితే కూరగాయలు తెచ్చుకుంటాం అనమాట. కూరగాయలు తెచ్చుకొని ఏటికడివి డివైడ్ చేసేసుకొని కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట. ఈ వారం 4 కూరగాయలు తెచ్చామండి. బంగాళదుంపలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు అనమాట. ఏటికవి డివైడ్ చేసుకుని కవర్లో పెట్టేసుకొని బంగాళదుంపలు బయట పెట్టేసుకుంటాను అనమాట. బెండకాయలు, టమాటాల వరకు కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా దొండకాయలు అయితే కోసేసి పొద్దున్న కూర చేద్దామని దొండకాయలు అయితే కోసేస్తాను. ఇంకా పక్కన పెట్టేస్తాను, వాటర్లో వేసేస్తాను అనమాట. దొండకాయలు కదా, పొద్దున్న అయితే పని అవ్వదండి. అందుకోసమనే ఇప్పుడే కొంచెం టైం తీసుకొని దొండకాయలు అయితే కోసేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. పొద్దున్న ఈ దొండకాయలన్నీ కోసేసరికి టైం అయిపోద్ది అనమాట. అందుకే పొద్దున్న ఇలాంటి దొండకాయలు, బెండకాయలు, ఇలా చిన్న చిన్న చిక్కుడుకాయలు ఉన్నవి ముందే కోసేసుకుంటాను అనమాట. టక్మని పని అయిపోయి కూరలు ఏమైనా ఉంటే అలాంటివి పొద్దున్న కట్ చేసుకుంటాను అనమాట. ఇంకా నైటు టిఫిన్లోకి అయితే మా ఆయనగారికి నాకైతే టిఫిన్ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీ పెట్టుకుంటున్నాను అనమాట. పిల్లలకైతే రైస్ ఉంది, ఇంకా పొద్దున్న చికెన్ ఉంది, ఇంకా వాటితో పిల్లలు తినేస్తారు. నేనైతే దొండకాయలు కోయడం స్టార్ట్ చేశానండి. తెచ్చిన దొండకాయల్లో సగానికి ఎక్కువ పండిపోయినాయి అనమాట. సగంలో తక్కువేనండి, చాలా ఒక 30 పైసల వాటా అవి బాగున్నాయి, మిగతా అన్నీ పండిపోయినవన్నీ కొంచెం పచ్చడి చేసి చట్నీలా చేస్తాను. ఇంకా బాగున్నవన్నీ ఫ్రై చేసి కర్రీ చేస్తాను పొద్దున్న పిల్లలకి. బాక్స్కి అయితే అదే చేస్తానండి. కొంచెం పల్లీలు వేపించి అందులో వేసి కలిపేసి ఫ్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఈలోపు ఇడ్లీ కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. ఇడ్లీ అయితే ఉడికిపోయిందనమాట. ఇడ్లీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము దొండకాయలు ఇవన్నీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత టిఫిన్ ఏం చేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈ దొండకాయలు కోసి పక్కన పెట్టేసి ఇంకా టిఫిన్ చేద్దామని టిఫిన్ అయితే చేసేసి రాత్రికి ఇంకా చేసుకుంటున్నాను అనమాట. పిల్లలందరికీ అన్నం పెట్టేశాను. ఇంక నేనైతే టిఫిన్ తినేస్తున్నాను అనమాట. టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా ఒకేసారి ఇంకా వంటగది అంతా క్లీన్ చేసేసుకుంటే పని అయిపోద్దని చెప్పి ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. ఇంకా మా వంటగది బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత తేడా ఉందో చూడండి. అసలు అక్కడ ఉన్నాయి తిన్ని కంచాలు సింక్ నిండా ఉన్నాయి. ఇంకా కొన్ని కూరలు, రైస్ ఇవన్నీ మిగిలిపోతాయి కదా, అవన్నీ అయితే ఎక్కడవక్కడే ఉన్నాయి. ఇవంతా క్లీన్ చేసేసుకొని పొద్దునకైతే రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా పొద్దున్న 5 నుంచే నా పని అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. పొద్దున్న 5కి ఇంకా లేచి పొయ్యి క్లీన్ చేసుకొని అంట్లన్నీ కడిగేసరికి టైం అయితే చాలా అయిపోద్ది. అందుకని టైం ఉంటే రాత్రే చేసేస్తాను అనమాట. పని అంతా అయిపోతే ఇంకా తెల్లారి ఫ్రెష్గా లేచి అప్పటికప్పుడు టీ పెట్టుకొని తాగేసి ఇంకా పని మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పి నైటే ఇంకా ఎంత తక్కువ టైం ఉన్నా ఇంకా ఆ టైంలోనే ఇంకా చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. పని అయిపోయినంత మొత్తం ఉండదు కదండి, ఏదైనా ఎప్పుడైనా నేనే చేసుకోవాలి. పొద్దున్నైనా నేను చేసుకోవాలి, సాయంత్రం అయినా నేను చేసుకోవాలి. ఇంకెందుకులే ఎప్పుడైనా నాకు తప్పదు కదా అనేసి ఇంకా పని అయితే చేసుకుంటున్నాను అనమాట. పొయ్యి అంతా ఒకసారి కొంచెం వాటర్ పోసి మనం సబ్బుతో క్లీన్ చేసి తుడిచేసి తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట. మాకు ఈ స్టవ్ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ మార్బుల్ రాయి అయితే కాదండి, అదైతే బాగుంటుంది. ఇంక పొయ్యి అక్కడ కడిగేసుకోవచ్చు అనమాట. ఇంకా మాది టైల్స్ అవ్వడం వల్ల దానికి వాటర్ వేసి కడిగితే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందని ఇంకా నేను పొయ్యి జస్ట్ అలా తుడిచి పెడతాను అనమాట. ఇంకా క్లాత్తో కూడా తుడిచేసుకుంటాను. తర్వాత ఈ అంట్లన్నీ కడిగేసి చాలా అంట్లు వస్తాయండి. ఈ అంట్లును బట్టలు ఇంట్లో అయితే ఖాళీ ఉండదు. ఫస్ట్ ఎందుకు ఇన్ని అంట్లు వస్తాయో తెలీదు. ఇప్పుడు ఈ రోజుల్లో మాకే కాదు అందరి ఇళ్లలోనే అంతే. ఎవరిని అడిగినా పని చేయలేకపోతున్నాం, అంట్లు కడగలేకపోతున్నాం అనేసి అంటున్నారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.